హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వేస్ట్ అట్ట ముక్కతో అందరికీ ఉపయోగపడే ఒక మంచి డోర్ డెకర్ అయితే చూపిస్తాను. ముందుగా ఒక అట్ట ముక్కని ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకొని తర్వాత పెద్ద అట్ట ముక్క పైన పెట్టి ఈ విధంగా ఆ షేప్ పెద్ద అట్ట ముక్కపై వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసేసుకున్నాను. ఇలాగే అట్ట ముక్కలు ఇంకొన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా పొడవుగా ఉండేలా ఒక అట్ట ముక్కని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పొడవటి అట్ట ముక్కకి గమ్ అప్లై చేసి కట్ చేసి పెట్టుకున్న స్క్వేర్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా అయితే అంటించేసుకోవాలి. మొత్తం అంటించేసుకున్న తర్వాత ఒక్కొక్క స్క్వేర్ కి ఒక్కొక్క కలర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని మిర్రర్స్ ఈ విధంగా మిడిల్ లో గమ్ అప్లై చేసి అంటించేసుకున్నాను. ఇప్పుడు వైట్ కలర్ పెయింట్ తో ఈ విధంగా అయితే డాట్స్ పెట్టేసుకున్నాను. చుట్టూ వచ్చేలా మొత్తానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొన్ని పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో పాంపామ్స్ అయితే తీసుకున్నాను. నీడిల్ కి ఇలా ఒక 3 పొరలు దారం ఎక్కించేసి ముందుగా ఒక చిన్న పూస ఈ విధంగా లాక్ చేసేసుకొని తర్వాత ఒక పాంపామ్ అయితే ఎక్కించేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం పెద్ద సైజు లో ఉండే పూసలు 2 తీసుకొని ఇలా ఎక్కించేసుకున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం దారం ఉండేలా ఉంచి దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇలానే మొత్తం చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి తిప్పేసి చేసి పెట్టుకున్న హ్యాంగింగ్స్ అన్నిటిని ఈ విధంగా గమ్ అప్లై చేసిన తర్వాత 1 by 1 ఈ విధంగా అంటించేసుకోవాలి. పింక్, గ్రీన్, ఆ తర్వాత మళ్ళీ పింక్, గ్రీన్ వచ్చే విధంగా అంటించేసాను. ఇప్పుడు హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా కొంచెం ఉలన్ తీసుకొని గమ్ అప్లై చేసి అంటించేసుకున్నాను 2 కార్నర్స్ కి. అంతే, ఒక అందమైన డోర్ డెకర్ అయితే రెడీ అయిపోయినట్టే. నేను అనుకున్న దానికన్నా చాలా అందంగా వచ్చింది. మల్టీ కలర్స్ యూస్ చేశాం కాబట్టి ఇంకా లుక్ అదిరిపోయింది అనమాట. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నా యూట్యూబ్ జర్నీలో మీరు సపోర్ట్ చాలానే ఇచ్చారు. మీరు ఇలానే ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఐడియా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.